తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే అందులో మెజారిటీ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నీళ్ళు మొదలకే, మన ఉద్యోగాలు మనకే, మన నియామకాలు మనకే అని చెప్పి ఊకదంపుడు దొంగ లంగ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కల్వకుంట్ల కాలకేయులు కాలనాగులు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను మొత్తం పక్కన పెట్టి వీళ్ళ ఇంట్లో అయ్యగారి దొర బిడ్డ దొరసాని నిజామాబాద్ బిడ్డలు ఓడగొడితే 6 నెలలు తిరగకన ముందే ఎమ్మెల్సీతో మళ్ళొక ఉద్యోగం భర్తీ చేసుకున్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు ఈ పాపాల భైరవులు. మళ్ళొక్కసారి ఈరోజు సిగ్గు శరం సీము నెత్ర లేకుండా కొంతమంది పేడ్ ఆర్టిస్టుల్ని తీసుకొని వచ్చి ఈ రామాయ సరూర్ నగర్లో సభ పెట్టిండట తిన్నది అరగక. ఏం బీకనేక పెట్టినావు రామాయ? నీ డ్రామా, నీ ఓవర్ యాక్టింగ్ మాకు అర్థం అవుతలేదు అనుకున్నావా? ఎవరు వీళ్ళంతా? విద్యార్థుల్ని ముందల కూర్చుని పెట్టి సప్పట్లు కొట్టించుకునిక పెట్టుకొని ఇట్లా పేడ్ ఆర్టిస్టుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళకు ప్రతి నెల ప్యాకేజ్ ఇచ్చుకుంటా నీ అడుగులకు మడుగులు ఎత్తించుకుంటా నీవు డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఒకసారి చూడండి మిత్రులారా, ఈ అమ్మగారు ఎట్లుంటుందంటే ప్రశాంతి రాథోడ్ అనేటటువంటి అమ్మగారు, ఆస్మా అనేటటువంటి ఆమె, ఈమె పాపం ఈమె కూడా ఈ మధ్యలో ఏదో ఉద్యోగం రాక బట్టలు కుట్టుకుంటున్నదంట. మీకు ఎప్పుడు ఉద్యోగాలు రావు నేను చెప్తున్నా. ఈ ఆస్మాకు కానీ ఈ ప్రశాంతి రాథోడ్ కానీ మీకు ఉద్యోగాలు చేసే ఉద్దేశం లేదు, మీకు రానే రాదు నేను చెప్తున్నా కదా. ఎంతసేపు ఈ డ్రామా రావు కానీ డ్రామాల్లో మీరు మునిగి తేలుతుండే మీకు ఒక ఉద్యోగం ఎక్కడ వస్తుంది? ఉద్యోగం చేసుకునేటోడు రోడ్డు మీద ఉన్నాడు, వాడు కూర్చుంటాడు, పుస్తకాలను చదువుతాడు, ఉద్యోగం కొడతాడు. అయినా నాకు తెలియక అడుగుతా, 10 సంవత్సరాలు ఈ దొంగ ఉద్యోగాలు లేకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అన్ని శాఖలలో కలిపి 60-70 వేల ఉద్యోగాలకు పైగానే ఇప్పటికి భర్తీ చేసినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు. మనం చూసినాం, ఎల్బీ స్టేడియంలోనే దాదాపు 45-50 వేల ఉద్యోగాలు టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఈ రామాయ ఏం చెప్తాడు? కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే ఇక నేను రాజకీయ సన్యాసం ఎవరు తీసుకోవద్దన్నాడు. నీకు ప్రజలే రాజకీయంగా గోరి కడతారు రామారావు. ఒకసారి చూడండి ఇలా డ్రామాలు, వీళ్ళ పేడ్ ఆర్టిస్టులు చూడండి ఒకసారి. మళ్ళీ వీళ్ళు నిరుద్యోగులు అంట, దొంగల్ని పట్టుకొని నవంబర్ 23, 2023 ఫోటో దిగింది. మళ్ళీ నిన్న ఉద్యోగాల కోసం ఆమె దిగింది. నవంబర్ 2023లో టీఆబు దగ్గర దిగింది, మళ్ళీ వచ్చి దిగింది. మళ్ళీ ఈరోజు సరూర్ నగర్ సభలో వచ్చి ఇక తలుక్కుమంటున్నది అన్నట్ల. ఇట్లా ఈ డ్రామాలతోని, ఈ దొంగలతోని, ఈ లంగలతోని ఎన్ని దొంగ ప్రచారాలు చేస్తున్నాడు ఈ రామారావు. ఒకసారి చూడండి. ఇక ఏమంటాడు? ఈ దొంగ ప్రచారం చేసింది సరిపోక ఈ సభా సాక్షిగా ఇక కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. ఒక్కసారి రామారావు ఏమన్నాడో మనం ఒకసారి విందాము. చెప్పు రాము. got cheated by a old jackal. Young generation got cheated by a old jackal. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒకనాడు మా జగిత్యాల అలిశెట్టి ప్రభా ఏమంటున్నాడు ఈ సన్నాసి? జిత్తుల మారి నక్కనంట కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ గురించి నీవు మాట్లాడితే ఇక నిన్నేమనాలి చెప్పండి? ఎవడు జిత్తుల మారి గుంత నక్కనో, ఎవడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమెరికాలో చిప్పలు కడుక్కునేటోడు, మంది మొఖాలకు బ్యూటీ పార్లర్లు నడుపుకునేటోళ్ళు, కారు ఈఎంఐ కట్టనోడు, కేవలం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి లూటీ చేసి మీ చెల్లెలే చెప్పింది 1400 కోట్ల రూపాయలు ఈ దొంగల పార్టీల అకౌంట్లో ఉన్నాయని చెప్పి కవితమ్మ చెప్పింది, మేము చెప్తలేం. మరి ఎవడు జిత్తుల మారినాక, ఎవడు దొంగ, ఎవడు లంగా, ఎవడు లూటీ చేసిండో, ఎవడు చీటింగ్ చేసిండో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు. రామారావు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ దేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసింది సన్నాసి. ఇంకేమంటాడు ఒకసారి మనం విందాము. ఒక మహాకవి ఒక మాట గుర్తొస్తున్నది వాళ్ళ ఉపన్యాసాలు వింటుంటే. ఏంటది? అన్నాడు అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనని.
ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్ళు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసు. అన్ని తెలిసి కూడా చైతన్యవంతమైన మనం వాళ్ళ మోసపు వలలో పడ్డాం. కానీ ఈరోజు ఏం జరిగింది? కాంగ్రెస్ వాళ్ళకు అధికార పీఠం వచ్చింది, నిరుద్యోగులకు మాత్రం బలిపీఠం ఎక్కే పరిస్థితి వచ్చింది. 31 నెలలు అయిపోయింది, 32వ నెల నడుస్తా ఉంది. సడి లేదు, చప్పుడు లేదు. కళ్ళబొల్లి మాటలు నమ్మి గ్రామాల్లో తిరిగి మీ నాయనమ్మ కాళ్ళు, మీ తాత కాళ్ళు, మీ అమ్మమ్మ కాళ్ళు, మీ మామల కాళ్ళు, అత్తల కాళ్ళు, కోడల కాళ్ళు, అందరి కాళ్ళు మొక్కి కేసీఆర్ కు ఓటేయకండి, కాంగ్రెస్ కి గెలిపించండి అని ప్రచారం చేసిన నిరుద్యోగులు ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇప్పుడే ఆ తమ్ముళ్ళు మాట్లాడింది మీరు విన్నారు. మాట తప్పిన ఈ జూటాగాళ్ళను, మాట తప్పి ఇవాళ మిమ్మల్ని వంచిన ఈ దుర్మార్గులను, మిమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టి నమ్మించి నట్టేటం వచ్చిన కాంగ్రెస్ ను ఏం చేయాలో మీరే ఆలోచించండి. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే ఇంత బలుపు, ఇంత కొవ్వు, ఇంత అహంకారము ఎవరు మోసం చేసింది? రామారావు ఎవడా మోసం చేసింది? కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు సీఎం ఉంటాడని చెప్పినటువంటి దగులుబాజిగాడేవాడు? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న పెద్ద మనిషి ఎవడు? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యని అమలు చేస్తానన్నటువంటి దగులుబాజ్ ఎవడు? ఎవడు మోసం చేసిండు? ఎవడు చీటింగ్ చేసిండు? ఎవడు వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించుకున్నాడు? ఎవడు ఈ రాష్ట్రానికి అప్పులు చేసిండు? ఎవడు చిప్ప చేతికిచ్చిండు? మళ్ళీ ఏం సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావా నీవు? మీ అయ్యని దొరకరా? అయ్యగారికి ముఖం చూపించుకునే షేర్ లేక నీలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు లాంటి వ్యక్తుల్ని రోడ్ల మీదకి వదిలితే ఈ తెలివి తక్క దద్దమ్మలు, సన్నాసులు ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ తీసుకొని వచ్చి ఈ వేదికల మీద చదువుతున్నారా? నీకేమైనా చక్కగా తెలివి ఉన్నదా రామారావు? పార్ట్ టైం పొలిటీషియన్, నీకు బుద్ధి జ్ఞానం లేదు. తోబుట్టిన చెల్లెళ్ళే ఇంట్లోకెళ్ళి గంటేసినటువంటి మహామేధావివి నీవు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావు. ఇంకేమంటాడు ఒక్కసారి మీరు చూడండి. రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా, లాగులో తొండలిడుద్దామా, గుడ్లు వీకి గోటీలు ఆడుదామా, ఏం చేద్దామో ఆలోచించండి. ఎందుకంటే ఒకటి మాత్రం పక్క, ఒక మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. ఏంది? తరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యువతరాన్ని పెట్టుకున్నారు కాబట్టే మిమ్మల్ని పుట్టగతులు లేకుండా చేసిండ్రు. రామారావు, నీవు చేసినటువంటి అప్పులకు మిత్తులే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక 30 నెలల్లో దాదాపు 2 లక్షల కోట్లకు పైగా మీరు చేసినటువంటి పాపాలకు మిత్తులు కట్టిండ్రు. మళ్ళొచ్చి ఒగలేడుపులు ఎందుకు ఏడుస్తున్నావు? అంటే ఈ దొరగారు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళ ఓవర్ యాక్టింగ్కు, దీనికి అంతా వీళ్ళ రంకు రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడమొచ్చింది కాబట్టి ఇట్లా విద్యార్థుల్ని పెట్టుకొని డ్రామాలు వేస్తున్నాడు. లెక్కలు తీసుకురా. 30 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? 10 సంవత్సరాలలో మీ అయ్య కల్వకుంట్ల రామ చంద్రశేఖరరావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో పెట్టు, లెక్కలు పెట్టు బిడ్డ. ఏదో ముసలి కన్నీరు కాల్చి కొంగ జపం చేస్తా, దొంగ జపం చేస్తా, ఓవర్ యాక్టింగ్ చేస్తా, విద్యార్థుల్ని రెచ్చగొడతా అంటే ఈ 30 నెలల కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా? మీ అయ్య 10 ఏళ్ళు ఎన్ని కట్టాలు కట్టిండ్రు మీరు? ఆ లెక్కలతోని రా. అంతేగాని డ్రామాలు బంద్ చేయి రామారావు, గుర్తుపెట్టుకో. యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి రాస్తారు. వాళ్ళ సాగు దెబ్బ కొడితేనే, వాళ్ళకు డెత్ డిక్లరేషన్ రాస్తేనే వాళ్ళకు సోయి వస్తుంది, బుద్ధి వస్తుంది. ఒక్కసారి యాద్ చేసుకోండి. దేశాలు ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్, కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చారు. హైదరాబాద్ కి
ఆ రోజు అశోక్ నగర్ కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని చాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మీరు కింద మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీట్ తెలుగులో పెట్టాలని కోరుతాం. రాహుల్ గాంధీ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని 2 లక్షల ఉద్యోగాలు కాదు రామారావు, నీవు చేసినటువంటి పాపాలే గనక లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందే రాష్ట్రంగా ఈరోజు ఆవిర్భవిస్తుండే. మీరు చేసినటువంటి దొంగ పనులు, లంగ పనులు, అప్పులు, మిత్తులు, చిప్ప. మరి 10 ఏళ్ళు మీరు ఎందుకు వీకలేకపోయినరు? రాహుల్ గాంధీని అనేటంత పీకుడు కానీ నీవు కావు. రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ ఆస్తుల్ని, అంతస్తుల్ని మొత్తం దారదత్తం చేసినటువంటి కుటుంబం. స్వాతంత్రోద్యమం కోసం రాహుల్ గాంధీ గారి ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. కొన్ని 100 కోట్ల రూపాయలు ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఖర్చు పెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. ఈ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు తుపాకీ తూటాలకు బలై ప్రాణాలను త్యాగం చేసినటువంటి కుటుంబం వాళ్ళది. వాళ్ళది త్యాగాల కుటుంబం, మీది భోగాల కుటుంబం, దోపిడి కుటుంబం, దొంగల కుటుంబం, లక్షల కోట్లు కుంభకోణాలు చేసినటువంటి కుటుంబం మీది. అమెరికాలో చిప్పలు గడేటటువంటి నీకు ఈరోజు ల్యాండ్ క్రూజర్ కార్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 100 కోట్ల ఎకరం భూమి వాల్యూ ఉన్న దగ్గర జన్వాడలో ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 600 ఎకరాలల్లో మీ అయ్యకు జగదేవ్పూర్లో ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బుర్జు ఖలీఫాల బంగ్లాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అల్లిపూర్ దగ్గర హరీష్ రావుకు వ్యవసాయ క్షేత్రాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మొయినాబాద్లో ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? టీవీలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? పేపర్లు ఎక్కడికి వచ్చినాయి? సొంతంగా బస్సులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? చార్టర్డ్ ఫ్లైట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అమెరికాలో పోయి మీ పిల్లలు చదువుకునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగినరు రామారావు? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు? ఇక మా అంత తెలివి లేదు, ఇక మా అంత నిజాయితీ పరులు లేడు, సత్యహరిచంద్రుడు మా మేనమామ అవుతాడు అనే లెవెల్లో నీ కటింగ్లు ఆపేయి. రాహుల్ గాంధీ కుటుంబం గురించి, గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆ కుటుంబం ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి బంగ్లాల వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. అదే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పాత మోడల్ కార్లలో వాళ్ళు తిరుగుతున్నారు. సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు. ఎటువంటి అంగు ఆర్భాటాలు కాకుండా ఈరోజు వాళ్ళు సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటే దొంగ 1600-1700 కోట్ల రూపాయలు నీ పార్టీ అకౌంట్లో పెట్టుకొని విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుకుంటా, రంకేశాలు వేసుకుంటా, పార్ట్ టైం పొలిటీషియన్ కింద మారి కాంగ్రెస్ పార్టీ మీద నీవు ఈరోజు ఎక్కడ లేని ప్రేమ నిరుద్యోగుల మీద నీ ఉలక వస్తున్నావు. 10 ఏళ్ళు ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక ఉద్యోగాలు ఆగో ఉద్యోగాలు అని చెప్పి ఆ అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా, చిక్కడపల్లిలా, కూకట్పల్లిలా కోచింగ్ సెంటర్లు నడిపినటువంటి దౌర్భాగ్యులు మీరు. కాబట్టి ఇకనైనా ఇటువంటి లంగా ప్రచారాలు, దొంగ ప్రచారాలు, ఓవర్ యాక్టింగు మానుకుంటే బాగుంటుంది రామారావు. నీ డ్రామాలు కొంత తగ్గిస్తే బాగుంటుంది. ఇదేదో దొంగ పేపర్ ఉన్నది అని చెప్పి ఈ గుమస్తే తెలంగాణ పేపర్ల దాంట్లో దీంట్లో ఇట్లా డ్రామాలు వేసుకుంటా, ఇట్లా పెద్ద 10 ఏళ్ళు దోసుకున్నటువంటి దొంగ సొమ్ముతోని ఇట్లా బ్యానర్లు కట్టించుకుంటా ఈ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తే ఆకాశం మీద ఉమ్మితే నీ ముఖం మీద పడుతుంది, నీ నోట్లే పడుతుంది. నిరుద్యోగులారా, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగకు మీరు సర్ది కట్టకండి. ఆ దొంగల మాటలు మీరు నమ్మకండి. ఇదేం ఫామ్ హౌస్ పాలన కాదు, ప్రజాపాలన. ప్రజల మధ్య నుంచి పరిపాలన కొనసాగుతుంది. ఫామ్ హౌస్లో బొక్కబోర్లో వండుకోవట్లేదు ముఖ్యమంత్రి. రోజుకు 18 గంటలు తగ్గకుండా ఈరోజు పని చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తిని పెట్టుకొని ఇట్లా దుర్మార్గంగా మాట్లాడుతుంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఈ చిత్తు పేపర్లు ఇట్లా రాస్తాడు, యువత కోసం ఏదో పీక్తా నాడతా కట్టలు కడతా అని చెప్తున్నాడు. నిజంగానే రామారావు, నీకు ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల మీద నీకు ప్రేమ ఉంటే నీ పార్టీ అకౌంట్లో దాచుకున్నటువంటి దొంగ సొమ్ము, మా తెలంగాణ ప్రజల సొమ్ము, మీ అప్ప నీవు కష్టపడ్డటువంటి సొమ్ము కాదు, దోసుకున్నటువంటి దోపిడి సొమ్ము
ఆ సొమ్ముని ఎంత పంచు. మీ చెల్లెలు చెప్పింది కదా 1400 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి. పైసలు మాత్రమే. ఆ ఆస్తుల్ని మొత్తం తీసుకొని వచ్చి ఈ నిరుద్యోగులకు పంచు. నీవు నిజమైనటువంటి మగపిల్లాని అని మేము ఒప్పుకుంటాం. ఎవరి చెవులో పువ్వు పెడతావు దొంగ, లూట్కా చోర్ బేటావు నీవు. కాబట్టి డ్రామాలు ఆపేయాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.